ఓకే హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ అకాడమీ. మనం ఎప్పుడెప్పుడని చూస్తున్న నోటిఫికేషన్ గురించి అప్డేట్స్ రానే వచ్చాయి. అయితే ఇది మాత్రం అఫీషియల్గా అనౌన్స్మెంట్ మాత్రమే, ఎందుకంటే నోటిఫికేషన్ అనేది ముందున్న రోజుల్లో రాబోతుంది. ఎందుకంటే ఇది ఓన్లీ ప్రెస్ మీట్లో మనకి మంత్రి గారు చెప్పారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు. అయితే చూద్దాం సార్, నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ సార్. బాగుంది. ఏంటి సార్ అది? 731 ఏఈ అండ్ ఈఓ పోస్టులు, అంటే టోటల్ కలిపి మనకి 625 ఏఈ అండ్ ఈవో చూసుకుంటే 106 పోస్టుల గురించి అప్డేట్స్ రావడం జరిగింది సార్. చూద్దాం ముందుగా. అయితే 106 పోస్టులు సార్ మనకి ఏపీపీఎస్సీ ద్వారా ఈవో పోస్టులకి భర్తీ గురించి అప్డేట్ రావడం జరిగింది సార్. ప్రెస్ మీట్లో చెప్పారు మన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు చెప్పారు సార్. బాగుంది సార్. అయితే 106 పోస్టులు సార్. దీనికి క్వాలిఫికేషన్ ఏముంది సార్? మనకి ఎనీ డిగ్రీ సార్, ఎనీ డిగ్రీని ఎనీ యూనివర్సిటీ సార్ చూసుకుంటే మనకి ఏపీపీఎస్సీ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే మనకి ఇది ఓన్లీ ఆల్ రిలీజియన్స్ సార్ ఎలిజిబుల్ అవుతుందా సార్? ఓన్లీ హిందూస్ సార్, హిందూస్ మాత్రమే ఈ పోస్ట్కి యొక్క ఎలిజిబిలిటీ ఉంటుంది సార్. ఎందుకంటే మనకి దేవాదాయ ధర్మాదాయ శాఖలో జరిగే మనకి జాబ్స్ కాబట్టి కంపల్సరీ హిందూస్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. రైట్ సార్, ఎనీ డిగ్రీ. అయితే నెక్స్ట్ చూసుకుంటే మనకి 731 చెప్పాము కదా సార్. ఫస్ట్లో మనకి చూసుకుంటే 625 ప్లస్ మనకి 106 టోటల్ చేస్తే 731 సార్. అయితే మనకి 625 అనేది ఏఈ పోస్టులు సార్, అసిస్టెంట్ ఇంజనీర్. అయితే మనకి అసిస్టెంట్ ఇంజనీర్ క్వాలిఫికేషన్ ఏముంది సార్? మనకి డిప్లొమా సార్, డిప్లొమా. అయితే మనకి ఇటీవల ప్రెస్ మీట్లో ఏం చెప్పారు సార్? మనకి మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు బిఫోర్ ప్రెస్ మీట్లో మనకి 629 ఏడబ్ల్యూ సార్, 629 ఏడబ్ల్యూ పోస్టులు. ఏఈ పోస్టులు అయితే మనకి 625 అండ్ ఏడబ్ల్యూ పోస్టులు అయితే మనకి 629 సార్. ఈ రెండు ఒకటా కాదని కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్. చూద్దాం, అఫీషియల్గా నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మనం ఈ రోజు నుంచి ప్రిపేర్ అయితే మనం ఈజీగా ఈ జాబ్స్ అనేవి క్రాక్ చేస్తారు. మనకైతే ఏడబ్ల్యూ 629 పోస్టులు అనేవి ఎలిజిబిలిటీ ఏముంది సార్? మనకి బీటెక్ కంపల్సరీ చేసి ఉండాలి సార్. మనకి ఎనీ డిగ్రీ కాదు దీనికి ఎలిజిబిలిటీ, ఓన్లీ ఫర్ బీటెక్ సార్. రైట్. అయితే ఇటీవల రీసెంట్గా వచ్చింది సార్, మనకి రీసెంట్గా పేపర్లో వచ్చింది సార్, ఏపీపీఎస్సీ ద్వారా 106 పోస్టులు అనేది ఈవో పోస్టుల భర్తీకి ఆనం రామనారాయణ రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఎప్పుడు సార్? మనకి ఈయన చిత్తూరు జిల్లా కాణిపాకంలో వినాయక స్వామి ఆలయంలో అంటే వినాయక సదన్ వసతి ప్రారంభానికి వెళ్ళినప్పుడు దీని గురించి డిస్కస్ చేయడం జరిగిందమ్మా. అయితే మనం పర్టికులర్గా చూసుకుంటే ఏపీపీఎస్సీ అనేది ఈ జాబ్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా సార్ మనకి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మనకి జాబ్ క్యాలెండర్ గురించి. జాబ్ క్యాలెండర్లో భాగంగా ఏపీపీఎస్సీ ద్వారా బోర్డు ద్వారా మనకి ఈ పోస్టులన్నీ మనకి భర్తీ చేయడం జరుగుతుంది సార్. అయితే రెండు రాష్ట్రాల్లో నెంబర్ వన్గా ఉన్న మన గ్రూప్స్ అడ్డా అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ అనేవి చాలా అవైలబిలిటీగా అందరికీ అందుబాటులో ఉన్నాయి సార్. ఎందుకు ఉన్నాయి సార్ అంటే మనకి అతి తక్కువ ప్రైజెస్తో ఎవరు ఇవ్వనటువంటి అతి మంచి క్వాలిటీతో మనం అందించడం జరుగుతుంది సార్. ఎందుకంటే చాలా ఇన్స్టిట్యూట్ అంటే మనకి ప్రైజ్ మనీ ఎక్కువ ఉండొచ్చు సార్. మన ఇన్స్టిట్యూట్లో మనకి చూసుకుంటే తక్కువ ప్రైజెస్తో మనకి ఆల్ క్లాసెస్ అవైలబిలిటీ ఫర్ గ్రూప్స్ అడ్డా అకాడమీ. ఏ బిడ్డ, దిస్ ఈజ్ గ్రూప్స్ అడ్డా, తగ్గేదే లేదు మై ఫ్రెండ్స్. చూసుకుంటే మనకి ఆల్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఆల్సో మనకి గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ అకాడమీ క్లాసెస్ యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పటి నుంచి మనం ప్రిపేర్ అవ్వాలి సార్. ఎందుకంటే చాలామంది మనం బిగినింగ్లో చెప్పాం, అప్పటికప్పుడు నోటిఫికేషన్ రెడీ అయింది సార్, నేను కొట్టేస్తాను సార్, చదివేస్తాను సార్ అంటారు. తీరా చూస్తే క్వాలిఫికేషన్ కూడా క్వాలిఫై అవ్వరు సార్ మనకి. ఎందుకంటే మన ప్రిపరేషన్ లోపం. మనం ఎక్కడున్నామో ఏం చేస్తున్నామో తెలుసుకోవాలి సార్. ఎందుకంటే అప్పటికప్పుడు చదివితే ఎవరు విజేతలు కాలేరు, ఒక్క రాత్రి చదివితే ఎవరు విజేతలు కాలేరు సార్. మనం ఎన్నో అహర్నిశలు రాత్రి పగలు రేజనక ఎండనక వాననక కష్టపడి చదివితేనే విద్యార్థులు ఏమవుతారు సార్? విజయవంతులుగా తయారవుతారు. దట్ ఈజ్ రైట్ ఆన్సర్ సార్. ఏముంది సార్? మనకి ఏపీపీఎస్సీ బోర్డు ద్వారా 106 పోస్టులు వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. మనకి చాలా త్వరగా మనం ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి, లేదంటే మనం వెనుకబడిపోతాము. ఎందుకంటే రానున్న రోజులు అవ్వచ్చు, లేదా బిఫోర్ ఇప్పుడైనా ఆఫ్టర్ తర్వాత అయినా సరే మనకి కాంపిటీషన్ చాలా పెరిగిపోతుంది, కట్ ఆఫ్ చాలా పెరుగుతుంది సార్. ఈ కట్ ఆఫ్ అనేది మనం అధిగమించి మనం జాబ్ కొట్టాలంటే ఎప్పటి నుంచే ప్రిపేర్ అయితే కానీ ఏపీపీఎస్ బోర్డు పెట్టే మన కట్ ఆఫ్ని చేరుకోలేము. ఎందుకంటే కట్ ఆఫ్ టూ మచ్గా ఉంటుంది సార్. ఎందుకంటే పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయి, కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ అధిగమించాలంటే మనం ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాలి సార్. మనకి గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ అకాడమీలో ఆల్ క్లాసెస్ అవైలబిలిటీ ఉన్నాయి సార్. ఓకే బాయ్ సార్. మరిన్ని విశేషాలతో మీ ముందు ఉండడం మీ గిరీష్ సార్. టిల్ దెన్ వాట్ దెన్ అండ్ గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ అకాడమీ.